పంటలు వేసినది మాత్రం అధికార లెక్కల ప్రకారం 4,16,000 ఎకరాలే. ఇన్సూరెన్స్ చేసినది మాత్రం 8,20,000 ఎకరాలు చేశారు. ఈ దినం రైతులు అనేవాళ్ళు కూడా పాపం వేరుశనగకు 630 రూపాయలు కట్టారు ఎకరాకు. అదే పత్తికి అయితే 1,140 రూపాయలేమో 70 రూపాయలు కట్టారు, 1,170 రూపాయలు కట్టారు ఎకరాకు. ఇట్లా ఒక్కొక్కరు కూడా అందరూ కూడా మొత్తం కూడా క్యాస్టర్లకు దానికి అయితే ఏమి వరికి అయితే ఏమి అన్నీ కూడా కట్టడం కూడా జరిగింది. కానీ ఈరోజు మేము ఒకటే ఈరోజు చేస్తున్నాం, ఇంకా పంటలు అనేది కూడా వేరుశనగ ఈ పంటలు కూడా వేయడానికి వీలు లేదు. కంది కూడా అంటే రెడ్ గ్రామ్ కానీ క్యాస్టర్ కానీ ఆముదం కానీ అవి కూడా ఈ రోజుతో ఇంకా పంటలు వేయడానికి లేదు అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంక తర్వాత ఈ పంటలు వేసుకోవద్దండి, ఏదో పశుగ్రాసానికి పనికొచ్చే జొన్న అట్లాంటి ఉంటే వేసుకోండి అని కూడా సలహాలు కూడా ఇస్తున్నారు. ఇంక అంతమంది వేసుకోవద్దని అన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతాంటే ఇంతగా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ఈరోజు ఎవరు కానీ ఈ జిల్లాలో నెలకొన్న పరిస్థితులు మరీ ముఖ్యంగా కూడా ఇది రైతుల పరిస్థితి ఈ రకంగా ఉంటే ఈరోజు పశువుల సంగతి ఈరోజు మన జిల్లాలోనే 4 లక్షల దాదాపుగా 40 లక్షల పశువులు కూడా ఉన్నాయి దాదాపుగా అన్ని రకాల కూడా. ఎందుకంటే నేను ఇప్పుడే వాళ్ళ పశువుల డిపార్ట్మెంట్ని అడిగితే ఎద్దులు 2 లక్షల వరకు ఉన్నాయి దాదాపుగా. గేదెలు వచ్చేసి అంటే పాలిచ్చే గేదెలు ఆవులు ఇవన్నీ కలిసి 1,80,000 ఉన్నాయి మన జిల్లాలో. గొర్రెలు 30 లక్షలకు పైబడి కూడా ఉన్నాయి. మేకలు 5 లక్షలకు పైబడి కూడా ఈరోజు ఉన్నాయి. దీనికి ఒక్కొక్క పశువుకు 30 కిలోలైనా రోజుకు 30 కిలోలని ఇస్తేనే పాడి అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి ఈ పరిస్థితి ఉన్నాయి. ఎక్కడ కానీ పశుగ్రాసం అనేది కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా మనకందరూ కూడా కరువు అన్నీ కూడా కరువు మండలాలు కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పశుగ్రాసం అంతా కూడా అయిపోయింది. ఎవరు ఏ గ్రామంలో పోయినా ఒక మోతువరి రైతు యొక్క కలం లేకపోయినా కూడా వాములు కూడా అన్నీ కూడా లేవు, కానీ ఇంటిలో పశువులన్నీ కూడా దండిగా ఉన్నాయి. పశువులకు మేత లేని పరిస్థితి గ్రామాల్లో. తాగునీటికి కూడా అప్పుడే సమస్య ఏర్పడింది పశువులకు కూడా. ఇవన్నీ కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం ఈ జిల్లాలో ప్రభుత్వ అధికారులు కూడా ఓ పెద్ద ఎత్తున రివ్యూ చేసింది ఏం లేదు. మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎక్కడ కానీ రివ్యూ అనేది కూడా ఇంతవరకు కానీ చేయలేదు. ఉండేకేమో మనకి ఉమ్మడి జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, 3 క్యాబినెట్ మంత్రులే, అందరూ కూడా చాలా కూడా అన్నీ ఉన్నాయి. ఒక మంత్రి అయితే అనంతపురం మంత్రి కేశవ్ గారు అయితే గెస్ట్ హౌస్లో ఒకడో లేకపోతే 2 పిలుచుకొని కొద్దిమంది అధికారులతో రివ్యూ చేస్తాడు. ఇంకో మంత్రి వచ్చినప్పుడు అతను జిల్లా టూర్కి వచ్చినప్పుడు అతను ఇక్కడ ధర్మారంలోనో లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి రివ్యూ చేస్తానని చెప్తాడు. ఇంకా ఆమెకు కూడా అంతే, ఇంకా పెనుగొండలోకి మాత్రమే పరిమితం అవుతాను తప్ప కనీసం ఈ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల్లో నెలకొన్న పరిస్థితుల గురించి రైతాంగం కానీ రైతు కూలీల గురించి కానీ లేకపోతే పశువులకు కానీ పశుగ్రాసం కోసం కానీ పరిస్థితులు ఏమని చెప్పి సమగ్రంగా కూడా రివ్యూ చేసిన పాపాన మాత్రం పోలేదు ఇంతవరకు కూడా. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు మేము ఇప్పుడే రివ్యూ చేశామనో అన్ని రకాలు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. నేను చెప్తాను, కనీసం ఒక భరోసా ఇవ్వలేరా? ఈ జిల్లాలో ఇంత కూడా ఆత్మస్థైర్యం పట్టుకున్న రైతాంగం కూడా ఇవన్నీ ఉందే. గతంలో మనమంతా కూడా చూసాం, ఇక్కడ నుంచి రైతుల యొక్క వలసలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, అనేక రకాల ఈ జిల్లాలో చూసిన దానికి కనీసం చూడలేరా అని చెప్పి ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా కేవలం రాజధానిలో ఏదో బిల్డింగ్లు కట్టుకోనో లాంటి 4 రోడ్లు వేసుకోనో ఇన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్లు ఇంత రోడ్లన్నీ ఉంటే అక్కడ మాత్రం రాజధానిలో వేసి మేమంతా చేసామని చెప్పి చూపించుకోవడమే కానీ ఇలాంటి అటువంటి దానిపైన కూడా మా దిన్నము వారానికి వచ్చి రివ్యూ చేయడమే కానీ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కరువు పరిస్థితుల గురించి కానీ ముఖ్యంగా కూడా కరువుకు నిలమైన అనంతపురం లాంటి జిల్లాలో కూడా ఆ పరిస్థితులు ఏమి అని చెప్పి రివ్యూ చేసే టైం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయన నియమించుకున్న జిల్లా మంత్రులకు వాళ్ళకు కూడా పరిస్థితులు లేదు, ప్రజాప్రతినిధులకు అంతకంటే లేదు. కేవలం రాజకీయాలు వాళ్ళ పదవులు వచ్చి ప్రజాప్రతినిధులుగా కానీ ఇలాంటి మంత్రి పదవులు కానీ రాజకీయాలు చేయడానికో
లేకుంటే వారి యొక్క వ్యక్తిగతమైన ఆదాయాలు ఎలా పంచుకోవడానికి మార్గాలు ఏమున్నాయని చెప్పేసి దానికి అన్వేషించడానికి మాత్రమే వారికి పదవులు ఉపయోగపడుతున్నాయి. కానీ ప్రజల కోసము కరువుబారిన ఈ జిల్లా కోసం మాత్రం ఎక్కడ కానీ ఉపయోగపడని కూడా పడలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఇప్పటికే పశువులు అన్నీ చూస్తూ ఉన్నాం, పత్రికల్లో కూడా ఈరోజు కూడా వస్తూ ఉంది. ఓన్లీ సాక్షే కాదు, ఈనాడు, జ్యోతి, ఇతర ప్రముఖ పత్రికల్లో కూడా వస్తూ ఉన్నాయి. పశువులు వచ్చేసి మార్కెట్కి వచ్చేసి ప్రతి వారం కూడా శనివారం ఆదివారం కూడా ఇవన్నీ కూడా అప్పుడే పశువులన్నీ కూడా వచ్చేసి ఎక్కువగా కూడా వస్తున్నాయి. పశువులకు మార్కెట్కు తరలిపోతున్నాయి, కటిక మార్కెట్కు కూడా తరలిపోతున్నాయి. ఎద్దులు, గేదెలు, పాలిచ్చే గేదెలు, ఆవులు ఇవన్నీ అటువంటి పరిస్థితుల్లో కూడా పోతున్నాయని చెప్పేసి వచ్చినా కూడా చీమ కుట్టినట్లు కూడా లేదండి ఈ మంత్రులకు కానీ జిల్లా ప్రజాప్రతినిధులకు కానీ. ఇంతవరకు ఎక్కడ కానీ రెవెన్యూ చేయలేదు, ఎక్కడ కానీ చేయలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే కూడా పోనీ కనీసం మేము ఆదుకుంటాము అని చెప్పేసి అంటారంటే ఆదుకు ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కూడా వాళ్ళ రైతులంగానే కట్టుకోమని చెప్పి, మరోపక్క 24 కూడా బీమా ఏమైనా రాలేదు, ఇంతవరకు 24 రాలే, 25కు ఖరీఫ్కు రాలే, రబీకి రాలే, 24లో కూడా ఖరీఫ్కి రాలే, రబీకి రాలే అని చెప్తే మొన్ననే ఖరీఫ్కు మాత్రం రిలీజ్ చేశారు చెప్పారు. కానీ ఒక్కొక్కరికి ఒక రైతుకు 2000, 3000, 4000, 5000 పడింది. ఏమంటే స్టేట్ షేర్ అనేది కూడా ఇవ్వలేదు. రాష్ట్రం ఇవ్వాల్సిందంటే ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం వారి షేర్ ఇవ్వలేదు అని చెప్పి ఒక ఒత్తుడు చెప్తారు. ఇంకో ఒత్తుడి వచ్చేసి కేంద్రం ఇవ్వలేదు, మేము ఇన్సూరెన్స్ కంపెనీనే మా భాగం మాత్రం మేము ఇచ్చామని చెప్పే పరిస్థితుల్లో ఇంత పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. అంటే బీమా అనేది కూడా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది వలన దీనివల్ల కూడా అర్థమవుతూ ఉంది. దీని గురించి కూడా పట్టించుకోలేదు జిల్లాలు. నిజంగా చెప్తున్నాను, 24 నుంచి కూడా ఆ 24లో అంటే 23 చివరిలో నవంబరు డిసెంబర్లో చనిపోయిన వాళ్ళకి కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నవారు కానీ అంటే 24వ సంవత్సరం అప్పుడు ఎలక్షన్ ఉన్నా కానీ అది కానీ అంటే ముందు గవర్నమెంట్లో ఉండే ఒక 5-6 నెలలప్పుడు ముందు చనిపోయినప్పుడు కానీ ఆ తర్వాత 2 సంవత్సరాలు పైబడింది. దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలోనే ఇంకా సత్యసాయి కాదు అనంతపురం జిల్లాలోనే 200 పైబడి కూడా ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 200. ఇదేదో మేము రాజకీయ పార్టీగో లేకుంటే మేము జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్పలేదు. అన్ని పత్రికల్లో కూడా మొన్ననే ఎప్పుడో ఈనాడులో కూడా నేను చూశాను, జ్యోతిలో కూడా చూశాను. రైతులు ₹1 ₹2 బాగా బహిరంగ మేము 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తాము. మేమైతే ధర్నా కూడా చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లో. మా పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాలు కూడా ధర్నా చేయడం కలెక్టర్ మేము పంపించినాం లిస్టు అని చెప్పడమే జరుగుతుంది. కానీ ఇంతవరకు రైతుల యొక్క ఆత్మహత్యల గురించి కూడా వాళ్ళ యొక్క పరిహారం కూడా ఇవ్వలేదు. ఇంకా రైతుల యొక్క పరిస్థితి ఇంకా ఎలా దారుణంగా ఉందంటే భూగర్భ జలాలు అయితే ఓ దిక్కైతే పడిపోతూ ఉన్నాయి, తగ్గిపోతూ ఉన్నాయి. మోటార్ల యొక్క కెపాసిటీ కూడా పెంచుకోవాలని చెప్పి ముఖ్యంగా హార్టికల్చర్ వాళ్ళంతా కూడా మోటార్ల యొక్క కెపాసిటీ, ఎందుకంటే భూగర్భ జలాలు పడిపోయినాయి కాబట్టి లాగదు కాబట్టి 400, 500కు పడిపోతున్నాయి కాబట్టి అక్కడి నుంచి ఏరుకోవాలంటే తీసుకుంటామంటే లో వోల్టేజ్ సమస్య ఒకటి, తర్వాత కొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎవరు కానీ ఇవ్వలేని పరిస్థితి. ఎంత పరిస్థితి దారుణంగా ఉందంటే ట్రాన్స్ఫార్మర్ల కథ దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలోనే 9,000 ట్రాన్స్ఫార్మర్లు, 8,900 మంది కనెక్షన్లు కావాలని చెప్పి వీళ్ళంతా కూడా డిపాజిట్ కూడా చెప్పి కట్టారు. అంటే 8,900 కంటే 2.5తో వేసుకున్నా కూడా 3,700 నుంచి 4,000 ట్రాన్స్ఫార్మర్లు ఈ జిల్లాలోనే కావాలి. ఇంకా సత్యసాయి జిల్లాలో కూడా దాదాపుగా 6,300 కనెక్షన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇది ఏదో ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు పెండింగ్ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ ఎంత దారుణంగా తయారైందంటే ఈ జిల్లాలో ఎస్సీ గారు కావచ్చు ఎవరైనా కానీ ఏ డిఈలు ఈఈలు చెప్తే రైతులు పోయి డిపాజిట్లు కట్టినా కూడా ఎవరు ఎమ్మెల్యేలు చెప్పాలి. ఎమ్మెల్యేలు చెప్తే ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ చేస్తారు, తక్కువ వచ్చేసినాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ చేస్తారు. లేకుంటే ముడుపులు చెల్లించాలి డిపార్ట్మెంట్, వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు ఇస్తారు. ఈరోజు దాదాపుగా 3,700, 4,000 ట్రాన్స్ఫార్మర్లు కావాలని ఈ జిల్లాకు. జిల్లాలో ఉండే జిల్లా మంత్రి ఏం చేస్తూ ఉన్నారు, శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారు? ఇంత పరిస్థితి దారుణంగా ఇవన్నీ కూడా ఉంటే ఇవన్నీ ప్రజాప్రతినిధులకు ఏం పట్టవా? అసలుకు ఎమ్మెల్యేలకు ఎవరికి కానీ ప్రజాప్రతినిధులకు పట్టవా?
కనీసం ఈ జిల్లాలో ఇప్పుడు 25వ తేదీ నుంచో 24వ తేదీ నుంచో గత నెల 24వ తేదీ నుంచి ఇంటింటికి పోతున్నారే, గ్రామాలకు పోతున్నారే శాసనసభ్యులు. మీ దృష్టికి రాలేదా? చెప్పండి, నిజం చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మీకు ఏమైనా శాసనం మీ దృష్టికి రాలేదు ఇవన్నీ? ఈరోజు కరువు పరిస్థితులు రాలేదా? పశువులకు మేత లేదనేది రాలేదా? మేము అంతో ఇంతో పంటలు వేసినట్టు అవి ఎండిపోతానని రాలేదా? అసలు విత్తనం వేసుకోలేదని రాలేదా? వాళ్ళకి ఏ పరిస్థితుల్లో వస్తారు? ఈరోజు నీళ్లు రాలేదని చెప్పి ఇప్పుడు తుంగభద్ర డ్యాంలో ఈ పొద్దు 89 టీఎంసీలు ఉన్నాయి, 190 టీఎంసీలు 195 టీఎంసీలు శ్రీశైలంలో ఉన్నాయి. నీళ్లు కొడతా ఉన్నారు మన నుంచి కూడా 10 రోజుల నుంచి కూడా. కానీ అధికారులు పోయేసి ఈ నీళ్లు వాడకూడదు, పోలీసు వాళ్ళని పెట్టాం, ప్రత్యేకంగా కూడా స్టాఫ్ను కూడా నియమించామని చెప్పి చెప్తున్నారే. నేను కాదంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మీరు చెప్పే ప్రకారం నీళ్ళకు డ్రింకింగ్ వాటర్కే పెట్టుకోవాలనుకుంటే డ్రింకింగ్ వాటర్కే పెట్టుకోండి. కానీ మిగతా నీళ్ళు ఏం చేస్తారు, ఎలా వాడుకోమంటారు రైతాంగానికి? ఒక భరోసా లేకపోతే వారికి ఒక సలహా ఇవ్వలేకపోతే ఎట్లా? కాలువగట్ట దగ్గర కూర్చొని రైతాంగం అంతా ఎదురు చూస్తూ ఉంది. మేము ఇవ్వలేము, నీళ్ళు ఇవ్వలేము, అయినా మీకు పరిహారం ఇస్తాము, మీరు భయపడొద్దండి, లేకపోతే పశువుల మేతకు కావాల్సింది మాత్రం మీరు పంటలు వేసుకోండి, దానికి మేము ఇస్తాం, మిగతా పరిహారం ఇస్తాము, ఏదో రకంగా చెప్పాలి కదా రైతాంగానికి. ఒక్కరు కూడా, ఒక్క మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, శాసనసభ్యుడు కానీ అధికారం అని చెప్పి అధికారులను పంపించేసి మీరు వాడుకోకూడదు, నీళ్ళు వాడుకుంటే మీకు అంతా కూడా జైల్లో పెడతాము, పోలీస్ స్టేషన్ పోలీసులను పంపుతామని చెప్పి పోలీసులను పెడితే ఎలా చేస్తారు చెప్పండి? ఈ పొద్దు ఇన్సూరెన్స్ చేసిన పంటలకు ఇన్సూరెన్స్ చేసి ఎండిపోయే దాంట్లో ఇంకా కంప్లీట్గా పనికి కూడా రావు. ఇవి జూన్లో వేసినవి ఇవి, లేదా 45 రోజుల నుంచి 50 రోజులు నీళ్ళు గట్రా అవి ఎండిపోయినాయి. దాని పరిస్థితి ఏమి? దానికి ఇన్సూరెన్స్ మీరు ఎలా కూడా చెల్లిస్తారు? ఈ పొద్దు కట్టుకున్నారు కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ అనేది కూడా కట్టుకొని ఈ పొద్దు వేరుశనగే ఉంది, మామూలుగా వేసేదానికంటే కూడా 1,68,000 1,70,000 ఎకరాలేమో వేరుశనగ వేసినట్లుంది. కానీ 1,70,000కి ఇన్సూరెన్స్ కడితే వేసిండేది మాత్రం అధికార లెక్కల ప్రకారం 1,06,000. దాదాపుగా ఇంకా కూడా 70,000 ఎకరాలకి అనేది కూడా ఇన్సూరెన్స్ కట్టినా కూడా వేరుశనగ వేయలే. కందులు కూడా అలాగే ఉంది ఈరోజు. అన్ని పంటలు కూడా అలాగే, పత్తి పంట కూడా ఇన్సూరెన్స్ కట్టినా ఆ పంటలు మేము వేసుకోలేం. వాళ్ళ పరిస్థితి ఏమి? అసలు ఏనాడైనా ఆలోచన చేశారో రివ్యూ పెట్టి? వాతావరణ బీమా అంటే ఏమి? వాతావరణం అనేది అనుకూలించిన దాని నెలలో ఏమైనా కానీ దానికి అనేది కూడా సాధారణ పంట కంటే కూడా తక్కువ పండితే దానికి నష్టపరిహారం ఇవ్వడానికే వాతావరణ బీమాని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు వాతావరణం విత్తనం వేయడానికే అనుకూలించలేనప్పుడు వాతావరణ బీమా అనేది కూడా పూర్తిగా కూడా చెల్లించాల్సిన బాధ్యత ఈ ఇన్సూరెన్స్ కంపెనీ పైన కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది కదా. మేము ఇస్తామని చెప్పని కూడా చెప్పకపోతే ఎలా? ఈరోజు ఇన్సూరెన్స్ రైతాంగానికి చెప్పుకోకుండా ఈరోజు కూర్చున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ జిల్లాలో ఎప్పుడూ లేవు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా ఎప్పుడు కానీ నేను ఉన్నాను. నేను మా పార్టీ మేము ప్రజాప్రతినిధులు ఉండేప్పుడు అపోజిషన్లో ఉన్నాము, రూలింగ్లో ఉన్నాము. అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత నిమ్మకు నీరెత్తినట్లు చూసుకునే ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రభుత్వం కానీ నేను ఎప్పుడు కానీ చూడలేదు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. వారి యొక్క వ్యక్తిగతమైన ప్రయోజనాలను చూస్తున్నారు తప్ప ఎక్కడగా లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా. నేను అందుకోసమే ప్రత్యేకంగా కూడా ఈ జిల్లాకు చెందిన మంత్రి కేశవ్ గారు కానీ, అలాగే సత్యప్రకాష్ గారు కానీ, లేకపోతే ఆమె కూడా ముగ్గురు మంత్రులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఇంకా కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. ఇవి చేయండి అయ్యా, ఇవి చేయండి, భరోసా ఇవ్వండి. రైతాంగానికి కూడా ఇస్తామని చెప్పండి. పశువులు ఏం చేయాలి చెప్పండి, ఎక్కడ తోలాలి? మీరు ఏమైనా పశు కేంద్రాలు పెడతారా, లేకపోతే గ్రామానికి పెడతారా, ఎక్కడ పెడతారు? లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి తోలాలనా చెప్పండి. ఇంకా ప్రభుత్వ ఆఫీస్కే తోలాలి, తాలూకా ఆఫీసులతో తోలాలనా పశువులను? లేకపోతే కళేబరాలకు తోలాలనా? కళేబరాలకు అన్నీ కూడా మళ్ళీ పోతాండా ఎక్కడ చూసినా కూడా.
ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా కూడా ఈ పరిస్థితులు కూడా ఈరోజు అనేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి కావచ్చు, రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న వారికి ఇచ్చే వెంటనే కూడా పారితోషికం ఇచ్చే దాంట్లో కానీ, అలాగే 24, 25 కూడా ఇన్సూరెన్స్ కూడా వెంటనే కూడా చెల్లించి ఈ సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా కూడా చేస్తారు, ఏ విధంగా భరోసా ఇస్తారు. అలాగే ఇప్పుడు వచ్చిన నీళ్ళు ఈరోజు మనకు వాటా వచ్చి ఇప్పటికైతే 15 టీఎంసీలు అంటున్నారు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువ వచ్చి 90 టీఎంసీలు దాదాపు ఉంది కాబట్టి, ఇంకా రేపు మన్నాడు కూడా దాన్ని 100 టీఎంసీలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చే కూడా అవకాశాలు ఉన్నాయి. ఇంకా 6, 7 టీఎంసీలు కూడా ఇప్పుడుండే ప్రకారమే టీఎంసీలు కూడా మనకు వచ్చే కంటే దాదాపు 21, 22 టీఎంసీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి హెచ్ఎల్సీ ద్వారా. అలాగే హంద్రీ నీవాలో కూడా పూర్తిగా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా పూర్తిగా వినియోగిస్తే ఎలా చేస్తారు? ఒకవేళ పశుగ్రాసం కోసం పంటలు వేసుకోవద్దని చెప్పి ప్రభుత్వమే వారికి అనేది కూడా ఆ ఎకరాలకు వాళ్ళకి భూమికి ఏదో పంటలు వేసుకుంటే అంత డబ్బు కూడా చెల్లించి ఏమన్నా పశుగ్రాసానికి పనికి వచ్చేదానికి ఏమన్నా వేస్తారేమో ఆల్టర్నేటివ్ ఏమని చెప్పేసి కూడా వెంటనే కూడా ప్రకటించి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈరోజు కూడా అడుగుతాను అని ప్రభుత్వాన్ని కూడా మేము అనేది కూడా డిమాండ్ చేస్తున్నాను. అలాగే వెంటనే కూడా ట్రాన్స్ఫార్మర్లు కూడా ఈ 3700 కానీ 4000 కానీ మనకు ఉన్నాయి, తక్కువ కావాలి కాబట్టి అర్జెంట్గా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వెంటనే అవి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి, కేవలం రాజధానిలో కూర్చొని ఎలక్ట్రిక్ మంత్రి రవి గారు మేము అసలు ఎక్కడ కానీ లేదు అన్నీ ఇచ్చేసినామని చెప్పి అంటున్నారు. ఈరోజు కానీ ఈ జిల్లాలో ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు కావాలి రిజిస్టర్ అయ్యి కూడా, కాబట్టి ఇవన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకేమన్నా ఎనీథింగ్?